పార్టీలో ఏ బాధ్యతలైనా ఆషామాషిగా ఇవ్వొద్దని కమలం పార్టీ డిసైడ్ అయింది. మండల జిల్లా అధ్యక్షుల ఎంపికలో నిబంధనలు పెట్టింది. పార్టీలో ఫస్ట్ టైం మండల అధ్యక్షులను రాష్ట్ర పార్టీ, జిల్లా అధ్యక్షులను కేంద్ర పార్టీ ఎంపిక చేయనుంది. దీంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. బూత్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. మండల అధ్యక్షుల ఎంపికకు సంబంధించి అభిప్రాయ సేకరణ పూర్తయింది. మండల అధ్యక్షుల ఎంపిక కోసం వచ్చిన పేర్లను జిల్లా కోర్ కమిటీలో చర్చించి రాష్ట్ర పార్టీకి 3 పేర్లను పంపించాల్సి ఉంటుంది. ఈ నెల 5, 6 తేదీల్లో మండల అధ్యక్షులను, జిల్లా కౌన్సిల్ సభ్యులను రాష్ట్ర పార్టీ ఫైనల్ చేసి ప్రకటించనుంది. గతంలో జిల్లా స్థాయిలోనే మండల అధ్యక్షుల నియామకం జరిగేది. కానీ ఈసారి రాష్ట్ర నాయకత్వం మండల అధ్యక్షులను ఖరారు చేయనుంది. మండల అధ్యక్షుడు కావాలంటే పార్టీ క్రియాశీల సభ్యుడై ఉండాలి. 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. గతంలో ఏదైనా బాధ్యతలో పనిచేసి ఉంటే ప్రాధాన్యత ఉంటుంది. కాషాయ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి కొన్ని నిబంధనలు పెట్టుకుంది నాయకత్వం. 45 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసుండాలి. గతంలో కూడా క్రియాశీల సభ్యుడై ఉండాల్సిందే. జిల్లా స్థాయిలో ఏదో ఒక బాధ్యత నిర్వహించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందట. ఈ మధ్యనే బీజేపీలో చేరిన వారికి జిల్లా అధ్యక్ష పదవి దక్కడం కష్టమనే అభిప్రాయం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా అధ్యక్షులు ఎంపిక రాష్ట్ర పార్టీ చేతిలో కూడా లేదట. ఆయా జిల్లాల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారి పేర్లను కేంద్ర పార్టీకి పంపిస్తే ఢిల్లీ పెద్దలే జిల్లా అధ్యక్షులను నిబంధనల మేరకు ఉన్నవారికే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించిందట. మొదటిసారి జిల్లా అధ్యక్షుల నియామకంలో కేంద్ర పార్టీ జోక్యం చేసుకుంటోందట. ఇక రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక, స్టేట్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికల కోసం హైకమాండ్ ఎన్నికల అధికారులను నియమించింది. తెలంగాణకు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేను అపాయింట్ చేసింది. ఆమె అభిప్రాయాలు తీసుకుని ఆశావహుల జాబితాను కేంద్ర పార్టీకి పంపించనున్నారు. మొత్తంగా పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్నవారు, పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఉందట బీజేపీ నాయకత్వం. అందులో భాగంగానే జిల్లా అధ్యక్ష ఎంపికలో అసంతృప్తులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోందట బీజేపీ.